భరోసా కల్పిస్తున్నాం. ఏదైతే మూసి ప్రక్షాళన చేసి అక్కడ కొండపోచమ్మ నుంచి కానీ మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలు ఈ మూసీ పరివాహక ప్రాంతంలో పారించి మళ్ళీ తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి సంకల్పంకు మేమందరం మద్దతుగా ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ధైర్యం భరోసా ఇచ్చి మూసీని ఖచ్చితంగా ప్రక్షాళన చేసి దాంట్లో మంచినీరు ప్రవహించే విధంగా చేస్తాం. ఎవడన్నా అడ్డొస్తే తొక్కుకుంటా మూసిని ప్రక్షాళన చేస్తామని చెప్పి రైతులకు మనోధైర్యం చెప్పడానికి, రైతులను ఏకం చేయడానికి పెట్టినటువంటి సమావేశం ఇలా జిల్లా వ్యాప్తంగా కాకుండా పార్లమెంట్ స్థాయిలో పెట్టినాం. రేపు నియోజకవర్గ స్థాయిలో కూడా మూసి ప్రక్షాళన మీద రైతులకు మూసి పర్వతం ఉన్నటువంటి ఇండ్లకు కూడా ఎవరైతే ఇండ్లు కోల్పోతే వాళ్ళకు ఇండ్లు ఇచ్చి వాళ్ళకు నివాసాలు కూడా ఏర్పాటు చేస్తాం. ప్రజల ఆరోగ్యం ముఖ్యంగా, ఇలా ప్రజల ఆకాంక్ష ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చేపట్టినటువంటి కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి, భరోసా ఇవ్వడానికి ఇవాళ జిల్లా రైతులు నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ రైతులు